ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేశారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు కల్పన. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించారు కల్పన. హైదరాబాద్లోని నిజాంపేటలో నివాసం ఉంటున్నారు కల్పన దంపతులు. కాగా ఆమె ఆత్మహత్యాయత్నంకు కారణం తెలియాల్సి ఉంది. ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేశారని తెలుస్తుంది. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు కల్పన. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించారు కల్పన. హైదరాబాద్లోని నిజాంపేటలో నివాసం ఉంటున్నారు కల్పన దంపతులు. కాగా ఆమె ఆత్మహత్యాయత్నంకు కారణం తెలియాల్సి ఉంది. నిద్రమాత్రలు మింగి ఆమె ఆత్మహత్యాయత్నం చేశారని సమాచారం. కాగా సమాచారం అందుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం వైద్యులు కల్పనకు చికిత్స అందిస్తున్నారు. కేవలం సింగర్గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్గా, నటిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు సింగర్ కల్పన. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అత్యంత పాపులర్ సింగర్లలో కల్పన ఒకరు. మధురమైన గాత్రంతో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడి శ్రోతలను మైమరపించింది. మెలోడీ సాంగ్స్తో పాటు రాగాలపనమైన పాటలను అనేకం పాడారు. ఏఆర్ రెహమాన్, ఇళయరాజా, ఎస్పీ బాలు, కెవి మహదేవన్, చిత్ర వంటి ప్రముఖ గాయనీగాయకులతో కలిసి అనేక పాటలు ఆలపించారు. అలాగే బిగ్ బాస్ గేమ్ షోలోనూ ఆమె పాల్గొన్నారు. గతంలోనూ ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 27 ఏళ్లుగా పాటలు పాడుతూనే ఉన్నాను. కానీ 2010లో విడాకులు అయ్యాయి. అప్పటికే 3 పిల్లలున్నారు. వారిని చదివించాలి. కానీ ఉద్యోగం లేదు. పాటలు పాడేందుకు ఒక్క అవకాశం కూడా రాలేదు. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితులలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. కానీ ఆ సమయంలో సింగర్ చిత్రమ్మ నాకు ధైర్యం చెప్పింది. నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి పుట్టావా అంటూ నాకు ధైర్యం చెప్పి జీవితంలో ముందుకు వెళ్లేందుకు ప్రోత్సహించింది అని తెలిపారు కల్పన. కల్పన భర్త ప్రసాద్ను కేపీహెచ్బీ పోలీసులు విచారిస్తున్నారు. నిజాంపేట్లోని ఇంట్లో ఒక్కతే ఉంటున్న కల్పన. చెన్నైలో ఉంటున్న కల్పన భర్త ప్రసాద్ 2 రోజులుగా డోర్ తీయకపోవడంతో ప్రసాద్కు ఫోన్ చేసిన స్థానికులు. దాంతో ఈరోజు మధ్యాహ్నం చెన్నై నుంచి వచ్చాడు కల్పన భర్త ప్రసాద్. ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు కల్పన.